హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి గట్టి వ్యతిరేకత అయితే వస్తుందంటే అది నిజమే అని చెప్పాలి. ఎందుకంటే పాస్ట్ 4-5 మంత్స్ నుంచి కొంతమంది అయితే డైరెక్ట్గా ధర్నాతి ముందుకైతే వచ్చారు. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ అసోసియేషన్స్ అయితే లాస్ట్ మంతే ఇలా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్గా అంటే ధర్నాలు ఎలా చేయాలి, ఉద్యమాన్ని ఎలా రూపొందించాలని కార్యాచరణ మొదలుపెట్టిన వెంటనే ఎమ్మటే చర్చలకైతే పిలిచింది. ఈ నెల 22వ తారీఖున గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఆ గవర్నమెంట్ ఆఫ్ అసోసియేషన్స్తో మీట్ అయ్యారు. యాజ్ యూజువల్ మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ మేము తీసుకెళ్ళి సీఎం గారికి, చంద్రబాబు గారి దృష్టిలో ఉంచుతాము. దాని తర్వాత కొన్ని రోజుల్లో మీకు రావచ్చు ఒక పాజిటివ్ నోట్ అని ఒక నోట్ అయితే ఒక మాట వచ్చిందే తప్ప ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ అయితే రాలేదండి. సో దీని దృష్టిలో ఉంచుకొని రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఎంతో కీలకంగా ఒక డిపార్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే గ్రామ సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ. ఆ వ్యవస్థ ఇప్పుడు కొన్ని అసోసియేషన్స్గా కూడుకొని లైక్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ FAPSCEO వీళ్ళు అంటే రకరకాల అసోసియేషన్స్ వాళ్ళు కలిసి ఇలా ఒక ఫెడరేషన్గా ఏర్పరచుకొని SGSW డైరెక్టర్ వారికి 24వ తారీఖున ముందస్తు 15 రోజుల ముందస్తు నోటీస్ అయితే ఇచ్చారండి. దీని ద్వారా ఏంటంటే మొత్తానికి ఒక 22 డిమాండ్స్తో ఆ నోటీస్ అయితే ఇచ్చారు. ఈ 22 డిమాండ్స్లో గనక ఇన్ టైం ఈ 15 డేస్ లోపల చర్చలకి గనక పిలవకుండా అలాగే డిలే చేసే గనకైతే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంటుందని కూడా 15 డేస్ తర్వాత కొంచెం ఒక హార్ష్ వేలోనే వెళ్తున్నట్టయితే మనం అనుకోవాలి. ఆ 22 డిమాండ్స్ ఏందో మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ వ్యవస్థ మొదలుపెట్టి సచివాలయ వ్యవస్థ రేపు అక్టోబర్కి 7 ఏళ్ళు పూర్తిగా వస్తున్నా ఇంకా ఎక్కడంటే ఆ ప్రమోషన్ ఛానల్స్ కొంతమందికి ఫిక్స్ చేయలేదన్న దగ్గరే ఆగిపోయిందండి. యాక్చువల్లీ నవంబర్ నుంచి కూడాను కంపల్సరీ ఈ ప్రమోషన్ ఛానల్ ఫిక్స్ చేస్తాం మార్చి లోపు అని చెప్తే మార్చి కాస్త ఏప్రిల్, మే, జూన్, జూలై కూడా వచ్చేసింది. డేట్స్ బై డేట్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మీటింగ్ జరుగుతుంది. అలాగే సిఎస్లు కూడా మీట్స్ అవుతున్నారండి. కానీ ఫైనల్ సొల్యూషన్స్ అయితే రావటం లేదు. సో దీని అన్నింటిలో దృష్టిలో ఉంచుకొని ఒక 15-16 రకాల డిపార్ట్మెంట్లు ఉన్న గ్రామ సచివాలయ వ్యవస్థలో ఇప్పుడు వీళ్ళంతా కలగలుపుకొని ఒక 22 డిమాండ్స్తో నేను చెప్పినట్టు అది ఆ 22 డిమాండ్స్ అసలు గ్రామ సచివాలయ డైరెక్టర్ గారికి ఏది ఇచ్చారో ఒకసారి మనం చూద్దాం. AAS వెంటనే మంజూరు చేయాలి, నిజమేనండి. ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అనేది ఒక 6 ఏళ్ల పీరియడ్లో అంటే ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఉంటే సేమ్ క్యాడర్లో ఖచ్చితంగా ఒక 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్, 24 ఇయర్స్ ఇలా ఇది ఎప్పటి నుంచో ఉందే. దీన్ని ఖచ్చితంగా గ్రామ సచివాలయ ఉద్యోగులకు అప్లికబుల్ చేయాలి. అర్హత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ స్కీమ్లో ఒక ఇంక్రిమెంట్ అయితే వస్తుందా, ఆ ఇంక్రిమెంట్ ఖచ్చితంగా అమలు అవ్వాలనేది ఒకటైతే. రెండోది నోషనల్ ఇంక్రిమెంట్స్ ప్రకటించాలి. లాంగ్ స్టాండింగ్ కోరికండి వీళ్ళది. యాక్చువల్లీ ప్రొబేషన్ కాలంలో 2 ఏళ్ళు ఉంటే ఆ 2 ఏళ్లకి నోషనల్ ఇంక్రిమెంట్ రాలేదు. ఆ నోషనల్ ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో పోరాడుతున్నారు. ఖచ్చితంగా నోషనల్ ఇంక్రిమెంట్స్ రావాలని చెప్పి. మూడోది వచ్చేసరికి 9 నెలల జీతాల బకాయిలు. ఈ ప్రొబేషన్ లేట్ 2 ఇయర్స్ తర్వాత 9 ఇయర్స్ తర్వాతే వీళ్ళ సర్వీస్ రెగ్యులరేషన్ జరిగింది. సో ఈ 9 మంత్స్ కాలానికి ఇవ్వాల్సిన ఈ బకాయిలు ఏదైతే ఉన్నాయో అది కూడా ఇవ్వాలని చెప్పి వీళ్ళు కోరుకున్నారు ఈ డిమాండ్ లిస్టులో. నాలుగోది వచ్చి FACతో కూడిన అలవెన్స్ మంజూరు చేయాలండి. లిటరలీ మ్యాక్సిమం చాలా సచివాలయాల్లో ఒక్కొక్కరు 2, 3 యాక్చువల్ 3 సచివాలయాల వర్క్ కూడా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. జస్ట్ ఇన్ఛార్జ్ అనే ఒక మాట ఇచ్చేసి వాళ్ళ చేత వర్క్ చేపిస్తున్నారు తప్ప FACతో కూడిన అలవెన్స్ ఉంటుంది. ఆ అలవెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఆ అలవెన్స్ మాకు వర్తించాలి కదా అని చెప్పి ఆ 4th పాయింట్ కింద అది చెప్పున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి 7 సంవత్సరాలు సరెండర్ లీవ్స్ అండి. యాజ్ యూజువల్ ఇది కామన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిలేటెడే. వీళ్ళు ఏంటంటే సరెండర్ లీవ్స్ పెట్టి ఒక్కొక్కరు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పుడు దాకా సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్ జరగలేదు. ఇంకా సరెండర్ లీవ్స్ చేసుకునే వెసులుబాటును కూడా క్రియేట్ చేయలేదు. సో ఆ ఎన్కాష్మెంట్ కంపల్సరీ జరగాలని చెప్పి. నెక్స్ట్ ఖరారు కానీ SGSW ఉద్యోగులు వెంటనే ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. సగానికి సగం డిపార్ట్మెంట్స్ ఈ సచివాలయ వ్యవస్థలో అసలు ప్రమోషనే లేదు. లైక్ వార్డ్ ఎంప్లాయీస్కి అసలు ఇప్పుడు దాకా ఒక ప్రమోషన్ లేదు. గ్రామ సచివాలయం మిగతా వాళ్ళకి అసలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ, వెల్ఫేర్లకు కానీ, మహిళా పోలీసులకు కానీ, లేకపోతే సర్వేయర్స్కి కానీ వీళ్ళందరికీ అసలు ప్రమోషన్స్ లేవండి. సో వీళ్ళకైనా ఇంకా ఖచ్చితంగా ఒక ఫైనలైజ్ చేయాలి అని చెప్పి. ఇంకోటి ఈ పాయింట్లోనే వాళ్ళు చెప్పింది అంటే బేసిక్ పే అంటే ప్రమోషన్ వచ్చిన బేసిక్ పే కనీసం ఒక 30,000 బేసిక్ పేతో ఉండాలని చెప్పి. అలాగే వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్స్లో కనుక ప్రమోషన్ ఇస్తే ఒక 30% అయినా మిగతా వాళ్ళకు కూడాను మన జీల్ అలాగే ఉంటుంది, వర్క్ చేయాలన్న మోటివ్ ఇంకా ఎక్కువ ఉంటుంది అన్న రీజన్తో
వీళ్ళు కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఎస్జిఎస్డబ్ల్యూ ఉద్యోగులు వారి వారి మదర్ డిపార్ట్మెంట్లకు పంపించాలండి. యాక్చువల్లీ డెప్యుటేషన్స్ మీద రకరకాల వేరే డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి గవర్నమెంట్ పంపిస్తున్నప్పుడు లేదు, రెగ్యులర్గా నెక్స్ట్ ప్రమోషన్ వచ్చిన ఆ మదర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి కాబట్టి ఆ మదర్ డిపార్ట్మెంట్లోనే వెళ్ళాలని చెప్పి అదొకటి. నెక్స్ట్ డెప్యుటేషన్ విధానాన్ని రద్దు చేయాలి. అసలు ఈ డెప్యుటేషన్ అంటే లిటరల్లీ డెప్యుటేషన్ పెట్టడం వల్ల 2 సచివాలయాలకు ఒక ఎంప్లాయ్ ఉండటం వల్ల ఎక్కువ హెవీ బర్డెన్ పడుతున్నప్పుడు సో ఇలాంటి డెప్యుటేషన్ అందరికీ ఆమోయోగ్యం కాదు కాబట్టి సో ఈ డెప్యుటేషన్ విధానాన్ని రద్దు చేయాలంటున్నారు. నెక్స్ట్ 9వ పాయింట్ కింద ప్రత్యేక అటెండెన్స్ యాప్ను తొలగించి ఎఫ్ఆర్ఎస్. ఇది చాలా న్యాయమైన కోరిక. ఎందుకంటే ఎక్సెప్ట్ గ్రామ సచివాలయ ఉద్యోగులు మొత్తం ఎఫ్ఆర్ఎస్తో అటెండెన్స్ వేస్తారు. సో ఎందుకు అంటే దెర్ వాస్ నాట్ ఏ సఫిషియెంట్ రీజన్ అండి. సో ఖచ్చితంగా ఇది ఎఫ్ఆర్ఎస్లో ఇంక్లూడ్ చేయమని వాళ్ళు కోరుకుంటున్నారు. నెక్స్ట్ 10వ వచ్చి ఒత్తిడి పెంచే పర్యవేక్షణ విధానం తగ్గించాలి. మీ అందరికీ తెలుసు టైం బౌండెడ్లో ఈ సర్వేస్ కానీ నెక్స్ట్ వర్క్స్ కానీ ఈవెన్ హాలిడేస్లో కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఇది చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి సో దీనివల్ల మెంటల్ ప్రెషర్ ఆల్రెడీ 100+ ఎంప్లాయీస్ చనిపోయి ఉన్నారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పాయింట్ అయితే వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. మరణించిన ఎస్జిఎస్డబ్ల్యూ ఉద్యోగుల కుటుంబాల సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టి ఇది రెగ్యులర్గా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చేది. సో ఖచ్చితంగా ఇంకా ఎవరైనా సచివాలయ ఉద్యోగుల్లో చనిపోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా కారుణ్య నియామకాలు చేపట్టాలి. నెక్స్ట్ రేషనలైజేషన్ ప్రక్రియ నిలిపివేయాలి. ఈ రేషనలైజేషన్ దగ్గరే అసలు మొదలైందండి. కూటమి ప్రభుత్వం ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని చెప్పి రేషనలైజేషన్ విధానం అనేది తీసుకొచ్చి 2 సచివాలయాలకి ఒకరు అనే లేదంటే క్రాప్స్ బేస్డ్ మీద కానీ ఆ రీజన్ మీద అయితే ఈ రేషనలైజేషన్ స్టార్ట్ చేశారు. సో ఇలాంటి ఎక్కువ ఒత్తిడి పడే ఎంప్లాయీస్ మీద ఒత్తిడి పడే ఇలాంటి విధానాన్ని నిలిపివేయాలని చెప్పి నెక్స్ట్ జిఓఎంఎస్ నెంబర్ 5 రద్దు చేయాలి అని వాళ్ళ బెనిఫిట్స్ని కోల్పోయే విధంగా ఉంది కాబట్టి దానికి విఘాతం కలిగిస్తుందిగా జిఓఎంఎస్ నెంబర్ 5ని వెంటనే రద్దు చేయాలని. నెక్స్ట్ బిఎల్ఓ విధులు సచివాలయ ఉద్యోగులు మాత్రమే కాకుండా సచివాలయ ఇతర ఉద్యోగులు సమానంగా కేటాయించాలి. యాక్చువల్లీ బిఎల్ఓస్కి మన రాష్ట్ర ప్రభుత్వం 14 రకాల డిపార్ట్మెంట్స్ని అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఈ 14 రకాల డిపార్ట్మెంట్స్లో చివరినున్న ఈ సచివాలయ ఉద్యోగులకే 99% బిఎల్ఓ డ్యూటీస్ వేస్తున్నారు. దీనివల్ల వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్తో కాకుండా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్ కాబట్టి ఎక్కువ ఎగ్జామ్షన్స్ కూడా అడగలేకపోతున్నారు కాబట్టి ఇది కూడా మంచి వాళ్ళతో పాటు సమానంగా మిగతా వాళ్ళకి కూడా వేయటం అనేది ఒక మంచి పాయింటే. నెక్స్ట్ డోర్ టు డోర్ సర్వే తగ్గించాలండి. డోర్ టు డోర్ సర్వే నిజంగా టైం బౌండెడ్ వల్ల వాళ్ళ ఈ ఎనర్జీ కానీ లేదంటే టైం కానీ చాలా అంటే ప్రభుత్వ టైం కూడా వేస్ట్ అవుతుందండి దీనివల్ల సర్వేస్ వదంగా. ఎందుకంటే కంటిన్యూస్ 10 నుంచి 15 సర్వేలు చేస్తున్నారు ఇప్పటికీ 2 ఏళ్ల టైంలో. సో దీన్ని సింప్లిఫైడ్ చేసి ఏదైనా ఒక 6 నెలలకు కానీ ఒక సర్వే అలా చేయాలన్న ఒక రీజన్తో గవర్నమెంట్ సూచించాలని చెప్పి వాళ్ళ ఆలోచన కూడా అది. నెక్స్ట్ ఉద్యోగుల బదిలీని వెంటనే చేపట్టాలి. చాలా కాలం ఏంటంటే ఈ స్పౌస్ ట్రాన్స్ఫర్స్లో కూడా ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకే ఉంటున్నాయి కాబట్టి సో గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ స్పౌసెస్ కూడా వేరే జిల్లాల్లో ఉన్నప్పుడు సో వాళ్ళు కోరుకుంటున్నారు. లైక్ కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇప్పుడు దాకా లాస్ట్ ట్రాన్స్ఫర్ అయితే మహిళా పోలీస్ కూడా కొన్ని జిల్లాల్లో జరగలేదు. సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం ఈ ట్రాన్స్ఫర్స్ కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీగా జరగాలి, ఫాస్ట్గా జరగాలని చెప్పి. నెక్స్ట్ జిఓఎంఎస్ నెంబర్ 11ని రద్దు చేయాలని చెప్పి నెక్స్ట్ జిఓఎంఎస్ నెంబర్ 52ని 523ని రద్దు చేయాలని చెప్పి. అంటే దీనివల్ల ఏంటంటే ఈ జిఓఎంఎస్ నెంబర్స్ ఇవన్నీ రేషనలైజేషన్ రిలేటెడ్ లేదంటే వర్క్ రిలేటెడ్ లేదంటే ఈ డెప్యుటేషన్ రిలేటెడ్ ఉన్న జిఓస్ని కొంచెం రద్దు చేయాలని వాళ్ళు ఎక్కువైతే కోరుకుంటున్నారు. నెక్స్ట్ ప్రత్యేక క్యాంపెయిన్లు మరియు టార్గెట్ ఆధారిత పనుల్లో మహిళా ఉద్యోగులు కొంచెం వెసులుబాటు చాలా న్యాయమైన సముచితమైన కోరికే. ఎందుకంటే ఈ టైం బౌండెడ్ సర్వేస్లో ఒక్కోసారి సర్వర్స్ ఎర్లీ మార్నింగ్ అని నైట్ వస్తున్నప్పుడు ఈ ఫీమేల్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా డోర్ టు డోర్ సర్వే అంతా ఆ ఫ్యామిలీ విజిట్ చేయాల్సిందే. సో ఎలాంటి సిట్యువేషన్ ఏ టైంలో మనం మహిళా ఎంప్లాయీస్ని ఒక ఎక్కువసేపు వాళ్ళని అటువైపు చూడకుండా కొంచెం టైం బౌండ్ అంటే విత్ ఇన్ ద టైం లిమిట్స్లో 5 PM లోపలే కనుక ఇలాంటివి చేయగలిగితే వాళ్ళు కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీస్ కూడా అదర్ దాన్ ఇవి మన ఈ డ్యూటీస్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ డ్యూటీస్ కూడా నిర్వర్తించుకోవాలి కాబట్టి సో కొంచెం వెసులుబాటు అయితే కావాలని ఫీమేల్ ఎంప్లాయీస్ అయితే కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఎస్జిఎస్డబ్ల్యూ ఉద్యోగులకు ఇంటర్నెట్ మరియు మొబైల్ సౌకర్యాలు కల్పించాలి. లిటరలీ అంటే మీరు వెళ్తే మ్యాక్సిమం ఏ సచివాలయాల్లో కూడాను మొబైల్ నెట్స్తో కానీ లేదంటే చాలా తక్కువ ఇంటర్నెట్ ఏపీ నెట్ అయితే వస్తుందండి గవర్నమెంట్ తరపు నుంచి మ్యాక్సిమం వాళ్ళ సొంత మొబైల్స్తో. ఇంకోటి మొబైల్స్ ఇన్ని రకాల సర్వే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక మొబైల్ సౌకర్యం కానీ ట్యాబ్ సౌకర్యానికి ఇస్తే
వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం ఆర్థిక భారం తగ్గినట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రమోషన్ ఛానల్ పైన తక్షణ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే 6 నెలల నుంచి 7 నెలల నుంచి ప్రమోషన్ ఛానల్ మీద ఒక ఫైనల్ ఒక జడ్జిమెంట్ అయితే ఇంకా రాలేదండి. సో ఖచ్చితంగా ఈ మనకి రూట్ మ్యాప్ కానీ ఒక రోడ్ మ్యాప్ కానీ ఖచ్చితంగా ఈ సచివాలయ ఎంప్లాయీస్కి నెక్స్ట్ సపోజ్ 2 ఏళ్లకి ఈ ప్రమోషన్ రావాలి, ఆ 4 ఇయర్స్కి 6 ఇయర్స్కి, లేదా ఒక 6 ఇయర్స్కి ఇలా, లేకపోతే ఓ 10% ఆఫ్ ద ఎంప్లాయీస్కి ఇలా ఈ మదర్ డిపార్ట్మెంట్లో రావాలని చెప్పి అట్లీస్ట్ ఒక రోడ్ మ్యాప్ కనుక ఉంటే ఆ జీల్ ఉంటుందండి, వర్క్ చేసే జీల్ కానీ ఆ ఉత్సాహత కానీ అది ఇంకా ఎక్కువగా వర్క్ చేయడానికి ఎక్కువ దోహదపడుతుంది. నెక్స్ట్ ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగాల సర్దుబాటు ప్రక్రియలో ఎస్ఏను ఎటువంటి ఇబ్బంది కలుగు చెప్పాను కదా. ఈ సర్దుబాటు జరుగుతున్నప్పుడు రకరకాల డిపార్ట్మెంట్స్లో, ఎందుకంటే డిస్టిక్ క్యాడర్ జాబ్ అయినా కూడాను అంటే డిస్టిక్ లెవెల్లోనే మీకు ఏ మూలైనా డెప్యుటేషన్లో వెయ్యవచ్చు. సో అలాంటప్పుడు కొంచెం చూసి వెయ్యాలని చెప్పి దీంట్లో వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే సీనియారిటీ బేస్డ్ మీద జస్ట్ ఏంటంటే ఎస్ నో పొజిషన్లో బేస్డ్ మీద చేస్తున్నారండి. అలా కాకుండా కొంతమంది వీళ్ళు కోరుకుంటుందంటే సీనియారిటీ బేస్డ్ మీద ఇస్తే ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో కూడా బాగుంటుంది అనేది వీళ్ళొక కోరిక. సో చూసారుగా ఈ 22 రకాల కోరికల్లో వీరు కోరుకుంటుందంటే మ్యాక్సిమం ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద డిమాండ్స్ చాలా న్యాయబద్ధంగా కోరుకుంటున్నవి. సో 15 days లోపు ఖచ్చితంగా ఈ చర్చలకి గనక ఆహ్వానించి చాలా ఇన్ టైంలో గనక మీ 22లో కనీసం కొన్నైనా ముందు నెరవేర్చగలిగితే ఉద్యోగులకు కూడాను కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళు వర్క్ చేయడానికి ఇంకా కొంచెం మోటివ్ కూడా ఉంటుందండి. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఈ అడ్మినిస్ట్రేషన్లో ఎంప్లాయీస్ కూడాను ఒక పార్టే కాబట్టి నెక్స్ట్ వాళ్ళని ఒక సామాన్య ప్రజల్లా కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి కాబట్టి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు బ్రిడ్జ్ లాంటి వాళ్ళు అండి. ఇట్లు మన కామన్ పీపుల్కి కానీ ఇటు మన ఈ అడ్మినిస్ట్రేషన్లో కానీ పై లెవెల్ నుంచి వచ్చే ఆర్డర్స్ని కరెక్ట్గా వీళ్ళు కింద లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో అన్నీ సక్రమంగా జరగాలంటే పనులు సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సహకారం ఖచ్చితంగా ఉండాలి. సో వీళ్ళు కోరుకుంటున్న దాంట్లో మ్యాక్సిమం చాలా మంచి కోరికలే ఉన్నాయి. చూద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఒక సంవత్సరం క్రితం ఇలాగే ఒక ముందస్తు నోటీస్ కూడా ఇచ్చున్నారు. ఒక కొంచెం ధర్నా కూడా యువతన జరిగినా కూడా పెద్దగా దాని ఫ్రూట్స్ అయితే రాలేదని మనం చెప్పాలి. వాళ్ళు అనుకున్న డిమాండ్స్ నెరవేరలేదని చెప్పాలి. సో ఇప్పుడు తీసుకుంటున్న ఈ అసోసియేషన్స్ యొక్క ఈ ముందస్తు నోటీస్ని SGSW డైరెక్టర్ గారు ఎలా తీసుకుంటారో మనం చూడాలి. నెక్స్ట్ కన్సర్న్ మినిస్టర్స్ కానీ మన సీఎం చంద్రబాబు గారు ఎంత త్వరగా ఈ ఇష్యూని పాజిటివ్ వేలో ముగించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రామ సచివాలయ వ్యవస్థ చాలా కీలకంగా అండి ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క సర్వీస్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా గ్రామ సచివాలయ ఉద్యోగులే ఉన్నారు కాబట్టి సో వాళ్ళని కలగలుపుకొని చాలా జాగ్రత్తగా ఈ గవర్నమెంట్ కూడాను వాళ్ళు కోరుకున్న సముచితమైన డిమాండ్స్ని నెరవేర్చాలని మన ఛానల్ నుంచి మనం ఎప్పుడు కోరుకుందాం. అలాగే కొత్తగా ఈ ఛానల్కి ఎవరైనా విజిట్ చేసే పని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.